తెలుగులో పూజా హెగ్డే 'ఆచార్య' అన్న మూవీ తర్వాత ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే బాలీవుడ్ అలాగే తమిళ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే వరుస మూవీస్ ఆఫర్స్తో దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు 'కాంచన' మూవీ 4లో పూజా హెగ్డే గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో చెవిటి అమ్మాయిగా. ఈ మధ్య హీరోయిన్ జ్యోతిక మూవీస్ వరుసగా చేసుకుంటూ పోతున్నారు. రీసెంట్గా జ్యోతిక బాలీవుడ్లో 'డాడా కార్టెల్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ తర్వాత 'లయన్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ బాలీవుడ్తో పాటు తమిళ్లో కూడా రీమేక్ అవుతుంది. రీసెంట్గా తెలుగు ఇండస్ట్రీ టాప్ కమెడియన్ అయిన బ్రహ్మానందం గారి బర్త్డే జరిగింది. ఈ విషెస్ని శివాజీ గారు, మౌలి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇతనికి రీసెంట్గా 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అన్న ఈటీవీ విన్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. దీంతో తనకి యూత్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. దీని తర్వాత ఇప్పటి వరకు హీరోయిన్ పూజా హెగ్డే తను హీరోయిన్గా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు 'రంగస్థలం' మూవీకి ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్కి పూజా హెగ్డే 50 lakhs తీసుకున్నారు. F3 మూవీకి తను 1 crore తీసుకున్నారు. 1 కోటి తీసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ మూవీలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే 2 కోట్లు తీసుకుంటున్నారంట. యాక్టర్ శివాజీ గారు 2002 నుంచి 2012 వరకు 10 years వరకు డబ్బింగ్ చేశారు. 2002లో 'జయం', 'సంతోషం', 'దిల్', 'సంబరం', 'అందరూ దొంగలే దొరికితే', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అలాగే 'పిజ్జా' మూవీకి యాక్టర్స్కి డబ్బింగ్ చెప్పారు. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్గా శివాజీ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్గా మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది. ఇప్పుడు ఊర్వశి రౌతేలా తెలుగు ఇండస్ట్రీకి 'బ్లాక్ రోజ్' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ నుంచి ఒక సాంగ్ తప్ప ఎటువంటి టీజర్ ఏమీ రిలీజ్ కాలేదు. ఇప్పటి వరకు ఆ మూవీ ఏ విధంగానూ ఎటువంటి అప్డేట్ లేకుండా ఉంది. 2003లో రిలీజ్ అయిన 'దిల్' మూవీ అలాగే 'సంబరం' మూవీకి నితిన్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు శివాజీ గారు. ఈ వాయిస్ ఓవర్కి డబ్బింగ్ చెప్పినందుకు నంది అవార్డు శివాజీ గారికి దక్కింది. ఊర్వశి రౌతేలా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఊర్వశి రౌతేలా యాక్ట్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. యాక్టర్ శివాజీ 2018లో 'గ్యాంగ్స్టర్' అన్న వెబ్ సిరీస్తో అమెజాన్ ప్రైమ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది అంతగా హిట్ కాలేదు. దీని తర్వాత 'బిగ్ బాస్ 7లోకి కంటెస్టెంట్గా వెళ్లి యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అండ్ అలాగే రీసెంట్గా 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీలో యాక్ట్ చేశారు. దీంతో యాజ్ ఎన్ యాక్టర్గా శివాజీ గారికి మంచి నేమ్ వచ్చింది. హీరోయిన్ జ్యోతిక సోషల్ మీడియా అకౌంట్లో ఒక నెటిజన్ మీ హస్బెండ్ సూర్య కన్నా కానీ మీకు దళపతి విజయ్ బాగా సూట్ అవుతారు అని కామెంట్ చేశారు. దీంతో జ్యోతిక తను స్మైలీ ఇమేజ్ పెట్టి అవునా అని పెట్టింది. దీంతో చాలామంది జ్యోతికని ట్రోల్ చేస్తున్నారు. నీ హస్బెండ్పై నీకు రెస్పెక్ట్ లేదా అని జ్యోతికని అంటున్నారు. అయితే ఆ మాట అన్న నెటిజన్ని మాత్రం ఎవరూ ఏం అనడం లేదు. రీసెంట్గా ఫాదర్స్ డే జరిగింది. శివాజీ గారు తన ఫాదర్తో తీసుకున్న ఫోటో అలాగే తన కొడుకులతో తీసుకున్న ఫోటో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన దేవదర్శిని గారు రీసెంట్గా 'కాంచన' మూవీకి సైన్ చేశారు. దర్శిని గారు యాక్ట్ చేసిన 'కాంచన' మూవీలో ఆమె క్యారెక్టర్కు ఒక స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది. 'కాంచన 1' మూవీలో కామెడీ చాలా బాగా పండించారు. రీసెంట్గా యాక్టర్ శివాజీ కొడుకు బర్త్డే జరిగింది. శివాజీ గారు హ్యాపీ బర్త్డే కన్నయ్ అంటూ తన కొడుకు ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ అయిన నోరా ఫతేహి తెలుగు ఇండస్ట్రీ, తమిళ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీస్లో యాక్ట్ చేశారు. అయితే రీసెంట్గా నోరా ఫతేహి సౌత్లో కన్నడ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. 'కేడీ ద డెవిల్' అన్న మూవీలో నోరా ఫతేహి కన్నడ డెబ్యూ చేయబోతున్నారు. యాక్టర్ శివాజీ గారు తన ఫేవరెట్ హీరో అయిన చిరంజీవి గారి బర్త్డే రోజు విష్ చేశారు. మీరు ఎంతో మంది కోట్ల ప్రజల మనసును గెలుచుకున్నారు. వాళ్ళ మనసు తరపున, వారి అభిమానం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. నోరా ఫతేహి బాలీవుడ్లో డాన్సర్గా నోరా ఫతేహికి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు నోరా ఫతేహి 'కాంచన 4లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఒక మంచి డాన్సర్. ఈ మూవీలో నోరా ఫతేహికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ మూవీలో నోరా ఫతేహి